ఎవరైనా దానికి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారేమో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు అన్వేష్ దగ్గరికి వద్దాం. మళ్ళీ అవసరత అనసూయ గారు సపోర్ట్ చేసిన విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. సో అన్వేష్ దగ్గరికి వద్దాం. మాధవీలత గారు, అన్వేష్ మహిళలని సపోర్ట్ చేసే క్రమంలో కొన్ని పదాలను వాడాడు. సో అక్కడ కూడా తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలా, తన తప్పుగా జారిన పదాలను తప్పుగానే పలుకుంటుంటాడు అని క్షమించాలా? అతను అసలు మొదటి నుంచి అతను 100% రాంగ్ అండి. ఇప్పుడే కాదు, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అన్న దగ్గర నుంచి కూడా ఇదే ఈ యాంటీ హీరో వర్షిప్ ఐ బొమ్మ రవిని నెత్తినేసుకొని హీరోని చేసినట్లు ఇతన్ని కూడా నెత్తినేసుకొని అబ్బా బెట్టింగ్ యాప్స్ కి అపోజిట్ గా మాట్లాడారు కదా హీరో, అన్వేష్ హీరో అన్నారు. ఆ రోజు కూడా నేను ఇలాగే మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆ రోజు ఒకటే మాట చెప్పా, అతని వీడియోలు ఓపెన్ చేస్తే చాలు పాపలు, పిచ్చింగ్లు, ఆటగాడు ఇలాంటివన్నీ చేసి మీరు కూడా రండి, తిరగండి, విదేశాలు తిరగండి, తిరిగితే మీకు నాలెడ్జ్ వస్తుంది, ఇలా పాపలతో తిరగొచ్చు అన్నాడు. సో ఈజీ మనీ సంపాదించాలి అన్నప్పుడు కుర్రాళ్ళు ఈజీ మనీ కోసం బెట్టింగ్ ఆడి అన్వేష్ లాగా మేము కూడా ఆ ఫారిన్ వెళ్ళిపోయి పాపలతో తిరగొచ్చేమో అని చెప్పి వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్నారు. మళ్ళీ వచ్చేసి చేసేవన్నీ చేసేసి శుద్ధపూసలాగా వచ్చి బెట్టింగ్ తప్పు అంటే ఎలాగా? ఆ బెట్టింగ్ ఇండైరెక్ట్ ఇతనే ప్రోత్సహిస్తున్నాడు. ఎవడి మీద పిచ్చింగ్లు చేస్తాడు? ఆడదాన్ని సపోర్ట్ చేస్తా అంటున్నాడు. చూడండి మీరు అతని ప్రతి తమ్నైల్లో ఆడదాని అవయవ అంగాలని వాడుకొని అతను సబ్స్క్రైబర్లను పెంచుకున్నాడు, ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు. ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ ఒక ప్రాస్టిట్యూషన్ హౌస్ ఉంది, లేకపోతే రోడ్ల మీద ప్రాస్టిట్యూషన్లు దొరుకుతారు, ఇక్కడ ఇవి దొరుకుతాయి, అవి ఎంతసేపు ఇవే చూపిస్తాడు. అమ్మాయిలను పట్టుకొస్తాడు, ఆ బీచ్ల్లో బికినీలు వేసుకున్న అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో వాంటెడ్లీ ఎగిరిపిస్తాడు. ఎగిరిపిచ్చేసి ఇక ఆ సాంగ్ కి కాపీరైట్ పెడుతుందని పెట్టలేదు అంట. విక్రమార్కుల్లో సాంగ్ ఉంది కదా, టెన్నిస్ బొంతుల పాప, ఇంకా దాని అది పెట్టుకోవాలి, ఆ సాంగే పెట్టుకోవాలి. ఇక మళ్ళీ ఇతను కూడా ఆడవాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడితే, ఎందుకంటే అతనికి వ్యూస్ వచ్చేది దాని వల్లే. అదే అతను ఓన్లీ విదేశాలు చూపిస్తున్నప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వ్యూస్ ఉన్నాయి? జనాలు అతను ఎందుకు ఫాలో అవుతున్నారు? ఈ దేశాన్ని తిట్టి ఈ దేశం అంతా చెత్తగా ఉంది అనగానే నిజమే ఈ దేశం చెత్తగా ఉంది, ఈ దేశంలో పొల్యూషన్ ఉందంటే నిజమే ఈ దేశం చాలా పొల్యూషన్ గా ఉంది. మనమేమో బైకులు వేసుకుని 4 సార్లు పని పాట లేకుండా అదే రోడ్ల మీద తిరిగి మనమే పొల్యూషన్ పెంచి నిజమే అని కామెంట్లు రాస్తాము. మనం టీ తాగి అక్కడే విసిరేస్తాము, మనము గుట్కా తిని అక్కడే విసిరేస్తాం, మనం సిగరెట్ తాగి అక్కడే విసిరేస్తాం. 5 అడుగులు నడవాలి, ఎవడు నడుస్తాడు డస్ట్బిన్ దగ్గరికి? ఏసీ కరెక్ట్ ఇండియా చాలా చెత్తగా ఉంది. సో నో సివిక్ సెన్స్ పీపుల్ విల్ ఫాలో దిస్ ఫెలో. అండ్ దిస్ ఫెలో ఈస్ టాకింగ్ అబౌట్ ఎవరైతే తను ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఎందుకంటే ఆ ఆడవాళ్ళ అవయవాల ఫోటోలు వాడుకొనే అతను సబ్స్క్రైబర్లను పెంచుకున్నాడు. సో ఆబ్వియస్లీ అతను గుడ్లిప్పి తిరగడానికే ఇష్టపడతాడు. న్యాచురల్లీ ఇందులో ఇంకేముంది, అసలు ఆలోచన ఏముంది? సో కాబట్టి ఇతను మొదటి నుంచి కూడా యాంటీ నేషన్ మాట్లాడాడు, యాంటీ హిందూ మాట్లాడాడు. మళ్ళీ అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెబుతూనే అదే అమ్మాయిల గుడ్లిప్పిన వీడియోలో పెట్టుకుని అతను బతుకుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు రావాల్సింది ఎవరికి? అతన్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కి. అండ్ ఈ దేశం గురించి కూడా నిజంగానే మాట్లాడాడు, ఈ దేశంకి తిరిగి రాను, ఈ దేశంలో ఏం లేదు అని. అలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఎవరు ఫాలో అవుతున్నారంటే ఇదే తెలుగు వాళ్ళు ఫాలో అవుతున్నారు. సిగ్గులేంది ఎవరికంటే ఇదే తెలుగు వాళ్ళకి సిగ్గులేదు. వస్త్రధారణ గురించి ఎవరైతే శివాజీ మాట్లాడిన మాటలు అంటే మగవారు చెప్పడం ఆడవారి వస్త్రధారణ గురించి మగవాళ్ళు కమెంట్ చేయడాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ భావజాలాన్నే కదా అన్వేష్ కూడా ఏ మాటలు వాడాడు అని పక్కన పెడితే ఆ భావజాలాన్నే కదా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అనసూయ కూడా అదే అన్నారు, గతంలో అసలు మనకి బట్టలే ఉండేవి కావు, బ్రిటిషర్స్ మొగల్లో వచ్చి మనకి కప్పుకోవడం నేర్పించారు అని అనసూయ అన్నారు. మేము ఏ డ్రెస్ వేసుకుంటే మీకు ఎందుకండి అని అన్నారు. మొగళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి బట్టలు కప్పుకోవడం కదా, వాళ్ళకి బట్టలు నేయడం 2 రోజుల్లో పట్టు చీరలు నేచి అగ్గిపెట్టల్లో పెట్టి అమ్మినటువంటి భారతదేశ సంప్రదాయం. ఫ్యాషన్ కి పుట్టిల్లు ఈ రోజు ప్యారిస్ అవ్వచ్చు. నేను యూకేలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, ఎంఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్. ఇప్పుడు ఫ్యాషన్ కి పుట్టిల్లు ప్యారిస్ ఏమో, బట్ 700-800 years బ్యాకే ఫ్యాషన్ కి పుట్టిల్లు భారతదేశంగా ఉండింది. ఇంకా దానికి బిఫోర్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మోడర్న్ డ్రెస్లు, మోడర్న్ ఫ్రాక్లు, ఎవ్రీథింగ్, హై హీల్స్ అన్ని ఇండియా నుంచి తయారైనవే. ఈ రోజు కొత్తగా తెల్లోడు వచ్చి మనకు నేర్పించేది ఏం లేదు. కాబట్టి ఐ కండెమ్ దిస్ థింగ్. కానీ బట్టలు కట్టుకోవడం కాదు, ఒంటి మీద గుడ్డలు ఉన్నాయా లేవా, దీన్ని గుడ్డలు అంటారని తెలియని రోజుల్లోనే మనకు పట్టు వస్త్రాలు నేర్చిన భారతదేశం. సో దీని గురించి ఎవడు మాట్లాడొద్దు, మాట్లాడితే వాళ్ళకి మూతిపళ్ళు రాలిపోతాయి. కానీ వదిలేసేయండి. సో ఇతను ఎందుకు సపోర్ట్ చేస్తాడంటే ఇతనికి ఆడవాళ్ళ ఒంటి మీద బట్టలు ఉండడం బేసిక్ ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ఆడవాళ్ళు బట్టలు వేసుకొని కనిపిస్తే ఇతనికి ఫాలోవర్స్ రారు.
సో కాబట్టి న్యాచురల్ గా ఇతను ఎవరెవరైతే గుడ్లెప్పుకొని బీచ్లో తిరుగుతుంటారో వాళ్ళ చుట్టే ఇతను తిరుగుతుంటాడు. మీరు చూడండి ఎంతసేపు ఇతని వీడియోలో పాపలు అనుకొని ఆ ముందంతా చూపిస్తాడు, పాపలు అనుకొని ఆ పాప బీచ్ లో పరిగెత్తుకుని వెళ్తుంటే బ్యాక్ షాట్లు పెడతాడు. మళ్ళీ ఇతను కూడా మళ్ళీ ఆడదాని వస్త్రదాని గురించి మాట్లాడుతున్నాడంటే ఇక అతన్ని ఫస్ట్ అతను తప్పు కాదు అండి. అతన్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ 90% తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పు అంటున్నా నేను. అతన్ని ఎవరు హీరోని చేసింది? ఓకే, ఒకసారి మీకు అనసూయ మాట్లాడిన బయట కూడా నేను వినిపిస్తాను. శ్రీకాంత్ బయట రెడీగా ఉందా? ఓకే, నేను ఆ బయట మీకు మరికొద్దిసేపట్లో మీకు వినిపిస్తాను. సో ఇప్పుడు నేను అమ్మాయి మాట్లాడిన దాని మీద ఏం మాట్లాడదలుచుకోవట్లేదండి. వివాదం అంతా అక్కడ నుంచే వచ్చింది. శివాజీ అమ్మాయి మాట్లాడింది, తర్వాత ఇప్పుడు అన్వేష్ మాట్లాడింది. అన్వేష్ ఏమంటున్నాడు, అయ్యో నేను మరి అన్వేష్ ఏమన్నాడంటే నేను అమ్మాయిల స్వేచ్ఛ గురించి మాట్లాడితే అక్కడ ద్రౌపది గురించి సీతమ్మ వారి గురించి పొరపాటున నోరు జారని అన్నాడు. పోనీ అతను పొరపాటున నోరు జారినట్టుగా ఉందా, వాంటెడ్ గా మాట్లాడినట్టు ఉందా? ఎందుకంటే అతను మాట్లాడిన పురాణాల గురించి కాదు, అమ్మాయిల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ పురాణాల్లో రావణుడు ఏం చేశాడు అని చెప్పే ఉపమానంలో అతను ఒక తప్పు మాట్లాడాడు. నేను క్షమించండి అని అంటూ ఉన్నాడు. మీరు అతన్ని వెనకేసుకొస్తున్నట్లుగా ఉందండి. మీరు అతను ఏదో ఒక తప్పు మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణుడు అనేటోడు మనిషే కాదు, అతను ఒక రాక్షసుడు. సో అతన్ని దయచేసి మనుషుల్లో కలపొద్దు. అసలు రాక్షసుడికి రాక్షస బుద్ధులే ఉంటాయి. అతన్ని మళ్ళీ వెనకేసుకొచ్చేంటి? సీతమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేష్ అనేవాడు మిషనరీ స్కూల్లో చదువుకొని కన్వర్ట్ అయినటువంటి ఒక క్రిస్టియన్. సో ఒక క్రిస్టియన్ కి వాళ్ళ చర్చిల్లో కానీ వాళ్ళ స్కూళ్ళల్లో కానీ ఖచ్చితంగా రామాయణ మహాభారతాల గురించి బూతులే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప పాజిటివిటీ ఎక్కడ చెప్పడానికి ట్రై చేయరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు హిందూ మతం మీద పడి ఏడవడానికి తప్ప ఇంకొకటి ఉండదు. అతను ఇప్పుడే కాదండి, యాంటీ ఇండియన్ స్లోగన్స్ చాలా రోజుల నుంచి చేస్తున్నాడు. కానీ అలాంటి యాంటీ ఇండియన్స్ భారతదేశంలో చాలా మంది ఉండడం వల్ల అతన్ని ఫాలో అవుతున్నారు. సో ఎప్పుడు పాకిస్తాన్ మీద పడి ఏడుస్తూనే ఉంటారు ఇండియన్స్ అంటారు. పాకిస్తాన్ మీద పడి ఎవడు ఏడవట్లేదు. అతనికి ఇంతకు ముందు కూడా నేను కౌంటర్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ద్రౌపదిని సీతమ్మను రేప్ చేశారని ఎవడు చేశాడు? ఇతను చూసింటాడు. ఇతనికి మోస్ట్లీ చర్చిలో చేసింటారు అని చెప్పేసి, లేకపోతే ఇతను మిషనరీ స్కూళ్ళల్లో చెప్పింటారు తప్ప ఎవడూ చేయలేదు. రామాయణంలో సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తే ఎంత పెద్ద యుద్ధం జరిగింది, రావణాసుడు అంతమైపోయాడని. ఆడది చాలా శక్తి కలదు. ఆమె చేతగాక మౌనంగా కూర్చోలేదు. ఆమె తలుచుకుంటే అతన్ని అక్కడే భస్మం చేయగలదు. బట్ ఆమె రాముడు వచ్చి చెయ్యాలని కోరుకుంది కాబట్టే అది రామాయణం జరిగేలాగా జరిగింది. అండ్ మహాభారతంలో ద్రౌపది చేతగాందాన్లాగా కూర్చోలేదు. మొత్తం కౌరవ సంహారం జరిగితే తప్ప అని చాలా కమాండింగ్ గా చెప్పింది ఆమె. సో షీఈ్ నాట్ వీకర్, షీఈ్ వెరీ పవర్ఫుల్. కీచకుడు అవ్వచ్చు, సైంధవుడు అవ్వచ్చు, ఇంకెవడైనా అవ్వచ్చు, వాడిని ఆ క్షణమే హతమార్చేలాగా చేసింది. కెన్ యు హియర్ మీ? అవును, ఇవన్నీ నిజం. ఇప్పుడు అన్వేష్ కూడా ఏమన్నాడు అంటే నేను పురాణాలు అంటే నేను వెనకేసుకుని రావట్లేదు. ఓకే ఓకే, నేను వెనకేసుకుని బయట మళ్ళీ ప్లే చేద్దాం దాన్ని. శ్రీకాంత్, నేను వెనకేసుకుని రావట్లేదు, కానీ అన్వేష్ ఒక వీడియో రిలీజ్ అనేలాగా రావణుడి గురించి చెప్పబోయి ఇలా అన్నాడు పాపం అంటే అతని క్షమాపణ కూడా హార్ట్ఫుల్ గా అదే అంటున్నాడు అన్వేష్. అతను హేట్ హిందూ కామెంట్స్ ఈ రోజు కొత్తగా ఏం చేయలేదు. మీ హిందువులు పని కట్టుకొని చెప్పాడు, మీ హిందువులు రేప్ చేశారు, మీ హిందూ మొగోళ్ళు రేప్ చేశారు. చాలా సందర్భాల్లో మాట్లాడాడు, మీ హిందూ మొగోళ్ళు రేప్ చేశారు. సో క్రిస్టియన్ కి ఏ మతంలో లేని ఫ్రీడమ్ ఆడదానికి క్రిస్టియన్ మతంలోనే ఉంది అని పనిగట్టుగా చెప్పాడు. సో ఎవరు అండి, హిందూ మతంలో ఉన్న స్వేచ్ఛ ఆడదానికి ఎవ్వరికి లేదు. స్వేచ్ఛ ఆడది తనగా తాను తీసుకోవాలి. ఇక్కడ ఈమె శక్తి, ఆమె భర్త మాట వినాలా లేకపోతే ధైర్యంగా ప్రవర్తించాలన్నది ఆమె చాయిస్. ఆమె భయపడి భర్తకు కొన్ని సందర్భాల్లో రాక్షసుడైన భర్తకి భయపడినట్లు ఉంటుంది. నిజంగా ఆమె తెగిస్తే ఆమె శక్తి ఎవ్వడూ ఆపలేడు. సో ఇతనికి మాధవీలత గారు ఇక్కడ నిన్న నేను ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక అన్వేష్ ఫాలోవర్ మాట్లాడాడు. సో నేను దాని గురించే మీ దగ్గర ఉంచుతున్నాను. ఏమన్నాడు అంటే అతను రామాయణం గురించో భగవద్గీతలో ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడుతూ అప్పట్లో ఇలా జరిగింది అని చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పుంటే ఇది అవమానించినట్టుగా అవుతుంది. కానీ మహిళల బట్టల గురించి ఒక పక్క నాగబాబు మాట్లాడారు, ఒక పక్క శివాజీ మాట్లాడారు, ఒక పక్క ఇలా మాట్లాడితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారు అంటే